వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. 100 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా చేయలేనటువంటి అద్భుతాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. ఆర్టీసీని ప్రైవేటైజ్ చేసి ఉద్యోగస్తులను కాపాడడంలో కానీ, ఎయిడెడ్ వ్యవస్థని గవర్నమెంట్ లో తీసుకోవడం కానీ, వైద్య విధాన పరిషత్ సంబంధించి వాళ్ళందరినీ 10,000 చిల్లర మందిని వాళ్ళని గవర్నమెంట్ లోకి తీసుకోవడం సంబంధించి, హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు లేనట్టుగా 53,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కానీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి అవకాశం తీసుకురావడం కానీ, 15 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనట్టుగా VROలుగా ప్రమోషన్స్ ఇచ్చినటువంటిది కానీ, అలానే VROలకు కూడా సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్స్ ఇచ్చింది ఎప్పుడు లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారే. ఎంపీడీఓలకు కూడా 25 సంవత్సరాల నుంచి వాళ్ళకు ఇప్పుడు కూడా ప్రమోషన్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వారిని కూడా ప్రమోషన్స్ ఇచ్చి వారికి ప్రమోషన్స్ అవకాశం సోర్స్ కల్పించినటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఎంఈఓ రెగ్యులర్ వ్యవస్థ 20 సంవత్సరాలుగా లేకపోయినా కూడా ఎంఈఓ పోస్ట్ అన్నింటినీ కూడా ఫిలప్ చేసి అందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. చైల్డ్ కేర్ లీవ్స్ మీద మీరు అనౌన్స్ చేస్తున్నారు. చైల్డ్ కేర్ లీవ్స్ నేనేదో తీసుకొచ్చినానని చెప్పినట్టుగా దీంట్లో మాట్లాడారు. చైల్డ్ కేర్ లీవ్స్ ని 60 రోజుల నుంచి ఏకంగా 180 రోజులకి పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ చైల్డ్ కేర్ లీవ్స్ ను కూడా వాళ్ళ సర్వీస్ లో ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పే ప్రతిపాదన మేము తీసుకొని వచ్చినాం. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మంచి మనసుతో మహిళలకు సంబంధించింది వాటిని ఎప్పుడైనా కూడా చైల్డ్ కేర్ లీవ్స్ వాళ్ళ సర్వీస్ లో వాడుకోవచ్చు అని చెప్పి ప్రతిపాదన చేసి ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత మాది. అలానే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు కూడా నెగటివ్ మార్కులు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రమోషన్స్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే ఆ నెగటివ్ మార్కుల విధానాన్ని తీసేసి మొట్టమొదటిసారిగా ప్రమోషన్లన్నింటినీ కూడా సులభతరం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలానే 10,224 లాంగ్వేజ్ పండితులకు ప్రమోషన్స్ ఇచ్చినారు. 2,569 మంది పిఎన్ఎల్కి ప్రమోషన్స్ ఇచ్చినారు. ఏకంగా 25,000 మందికి 5 సంవత్సరాల ప్రమోషన్స్ కల్పించినటువంటి ఘనత ఏ ప్రభుత్వంలో కూడా ఉండదో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది. అలానే సర్వే ఎంప్లాయీస్ కి 20 సంవత్సరాల నుంచి వాళ్ళకి ప్రమోషన్స్ లేకపోతే ఆ ప్రమోషన్స్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలానే 25 సంవత్సరాల క్రితం 98 డిఎస్సీలు అన్యాయం అయిపోయినటువంటి టీచర్స్ కి సంబంధించి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. 15 సంవత్సరాల క్రితం 2008 డిఎస్సీలో అన్యాయమైనటువంటి 4,000 చిల్లర మంది అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు 2018 లో డిఎస్సీ వేసి ఉద్యోగాలు ఇవ్వకుండా పోతే అక్కడ ఉన్నటువంటి 8,000 మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. నాడు నేడు ద్వారా 43,000 స్కూల్స్ ని రెనోవేట్ చేసి అద్భుతంగా తయారు చేసి టీచర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ అందరికీ కూడా ఒక మంచి వర్క్ అట్మాస్ఫియర్ తెప్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇన్ని చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి మీరు ఆడిపోసుకున్నట్టుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అన్నది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలా. అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, హోమ్ గార్డులకు కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, వెలుగు యానిమేటర్స్ కానీ, యూనివర్సిటీలో ఉండే అకాడమిక్ కన్సల్టెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి శాలరీస్ ని పెంచడం కానీ, అందరికీ కూడా జీతాలు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిది ఒక మనసున్న ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారిది పెట్టే ప్రభుత్వం అయితే మీది దోచుకునే ప్రభుత్వం. ఇది ప్రతి ఒక్కరి మాట. జగన్మోహన్ రెడ్డి గారిది సంపద సృష్టించే ప్రభుత్వం అయితే మీది ప్రజల సంపదను స్వాహా చేసేటువంటి ప్రభుత్వం. అది ఒక మనసున్న ప్రభుత్వం. ఇది కుట్రల ప్రభుత్వం. ఈ రోజు ప్రతి ఒక్కరి స్పందన కూడా ఇదే. తప్పకుండా చెప్తా ఉన్నాం. ఉద్యోగస్తులకు సంబంధించి ఆ డిఏకి సంబంధించి మీరు ఏదైతే రిటైర్మెంట్ లో తీసుకోమంటున్నారో దాని మీద వైఎస్ఆర్సీపీ గట్టిగా పోరాడుతుంది. ఈ కొత్త సంప్రదాయాన్ని మీరు తీసుకురాకూడదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తా ఉంది. అలానే ఇమీడియట్ గా పిఆర్సీ కమిషన్ అనౌన్స్ చేయాలా. ఐఆర్ని ఏదైతే మీరు చెప్తా ఉంటారో 30% తక్కువ లేకుండా ఐఆర్ని రిలీజ్ చేయాలా. మీరు చెప్పినట్టుగా 34,000 కోట్ల అరియర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక టైం షెడ్యూల్ పెట్టి ఈ టైం లోపల నేను వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తాను అనే మాట మీ దగ్గర నుంచి రావాలని ఈ రోజు ఉద్యోగస్తులు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. తప్పకుండా కూడా ఉద్యోగస్తుల పక్షాన వైఎస్ఆర్సీపీ ఉంటుంది, పోరాడుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కేరళలో ఎలా ఉంది, తెలంగాణలో ఎలా ఉంది, ఉద్యోగస్తుల సంఖ్య తగ్గిపోయింది, మనం జీతాలు తగ్గించుకోవాలని మాట్లాడతారు. ఎంత అవమానంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఆ ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాన్ని మీరు జీతాలు తీసుకోవట్లే, మంత్రులు జీతాలు తీసుకోవట్లే, మంత్రులు ముందు వెనక నేను కార్లు పెట్టుకుంటా ఖర్చు పెడుతున్నారే, మీరు సంపాదన నేను చేయలేకపోతా ఉన్నాను అన్నప్పుడు మరి మీరు సొంతంగా హెలికాప్టర్లు కొనడానికి మీకు డబ్బులు ఎలా వస్తా ఉన్నాయి? అలానే ప్రతి ప్రైవేట్ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి గారితో పాటు వాళ్ళ అబ్బాయి కానీ, అలానే డిప్యూటీ సీఎం గారు కానీ వీరందరూ కూడా స్పెషల్ చాపర్స్ లో వెళ్తా ఉండారే. కొన్ని 10 సార్లు ఢిల్లీకి వెళ్తా ఉండారే. సంవత్సరాలలో ఎంతెంత ఖర్చులు అవుతా ఉన్నాయండి. ఈ మంత్రుల ఖర్చులు ఎక్కడైనా తగ్గించినారా?
మీకు ఉద్యోగస్తుల జీతాలే కనపడతా ఉన్నాయా? సంపదను దోచుకుంటా ఉన్నారు. ఇవ్వాల్సిన వాళ్ళకి ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగస్తులకు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి జీతాలు కూడా ఈ రోజు మీరు ఇవ్వకుండా ఏదేదో కంపేర్ చేసుకొని మీరు మాత్రం విలాసవంతమైన జీవితాలు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవాలా, ముందు వెనక కొన్ని వందల సంఖ్యలో కార్లు, ఇవన్నీ కూడా స్పెషల్ చాపర్స్ లో తిరగడం, మీరు చేసేటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా పెద్ద పెద్ద ఈవెంట్లు లాగా చేయడం, ఒక 16,000 ఉద్యోగాలు వేసే దానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరినీ కూడా అమరావతికి తీసుకొని వచ్చి సెలబ్రేషన్స్ చేసుకోవడం, వీటన్నిటికీ డబ్బులు వస్తాయా? అక్కడ కనిపించలేదా మీకు ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేయాలని? ఇతర రాష్ట్రాల్లో మీకు సంపద ఉంది, మన దగ్గర సంపద తగ్గిపోతా ఉందని మీకు అక్కడ కనిపించట్లేదా? ఉద్యోగస్తుల జీతాల్లో మాత్రమే మీకు అలా కనపడతా ఉందా? ఈ వాలంటీర్లను అనవసరంగా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 100 కోట్ల రూపాయలతో మనం ఎన్ని సర్వీసెస్ చేసినామో మీకు తెలుసా? ఈ రోజు పేద ప్రజలు ఈ రోజు సగర్వంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా బతకగలుగుతా ఉన్నారు, కార్యక్రమాలు చేసుకోగలుగుతా ఉన్నారంటే మనం ఆ రోజు కోవిడ్ సమయంలో కూడా వాలంటీర్లు ఉండబట్టాయి కదా. ఆ వాలంటీర్లు దండగా వాళ్ళకి అనవసరంగా జీతాలు ఇచ్చాడని మాట్లాడారు. మరి అలా వాలంటీర్లకి అలా మీరు దండగా అనుకున్నప్పుడు మీరు ఎలక్షన్స్ ముందు వారందరికీ ఏమని మాయ మాటలు చెప్పినారు? 5,000 నుంచి నేను 10,000 రూపాయలు మీకు ఇస్తానని చెప్పి మీరే కదా మాయ మాటలు చెప్పింది. మీకు ఆ రోజు కనిపించలేదా వాళ్ళు దండగాని? మరి ఆ రోజు మీరు వాళ్ళ 10,000 రూపాయలు ఇస్తారని చెప్పి తీరా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2,60,000 కుటుంబాన్ని మీరు నడి రోడ్డు మీద వదిలేసినారే. మీరు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పకుండా ఈ రోజు తీసేసినా కూడా దాని అర్థం వేరే, అర్థం చేసుకుంటాం. కానీ మీరు ఆ రోజు 10,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి ఈ రోజు మీరు వాళ్ళందరూ కూడా దండగా నేను 1 రూపాయి కూడా ఇదని చెప్పి తీసి పారేసినప్పుడు ఇది మోసం కాదా? ఇది దగా కదా? పోలీస్ సోదరులు డే అండ్ నైట్ కష్టపడతారు. వారికి సంబంధించి 4 సరెండర్ లీవ్స్ ఉన్నాయి పెండింగ్. మీరు 1 సరెండర్ లీవ్ని ఇస్తా ఉన్నానని చెప్పినారు. పండగ చేసుకోండి అని చెప్పినారు. పండగను కూడా ఇంట్లో కాకుండా రోడ్ల మీద చేసుకోమని చెప్పి మాట్లాడారు. 4 ఎస్ఎల్స్ బదులు 1 సరెండర్ లీవ్ నుంచి అది కూడా ఏం చెప్పినారు? ఇప్పుడు ఇవ్వడంట, 2 నెలల తర్వాత 105 కోట్లు ఇస్తారంట, వచ్చే సంవత్సరంలో ఇంకొక 105 కోట్లు ఇస్తారంట. ఏమంటే 210 కోట్లు మొత్తం కలిస్తే 1 సరెండర్ లీవే 4 1 కూడా ఇస్తారనుకోండి. 210 కోట్ల రూపాయలు మీకు మన స్టేట్ గవర్నమెంట్ 3 లక్షల రూపాయలు ఉండే మన స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ లో ఇంచుమించుగా 1,00,000 కోట్లతో నేను అమరావతిని కడతానని చెప్పి మీరు ప్రగల్భాలు పలికినటువంటి ఈ ప్రభుత్వం 210 కోట్ల రూపాయలు 1 సరెండర్ లీవ్ మీరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒక్కసారిగా దీపావళి రోజు ఇచ్చేస్తుంటే వాళ్ళని పండుగ చేసుకోరా? ఈ రోజు సచివాలయ ఎంప్లాయీస్ ఉండబట్టే ఈ రోజు వ్యవస్థలు నడుస్తా ఉంటాయి. వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నాను అనే పరిస్థితిలో అబద్ధాలు మాట్లాడి వాళ్ళని మోసం చేసేటువంటి పరిస్థితి. ఎందుకు వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు మంచి ఇంటెలిజెన్స్, ఎక్కడో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటా లక్షలలో జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఏదో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను రాష్ట్రంలో సేవలు చేయాలని చెప్పి వాళ్ళు వచ్చి ఈ రోజు పనిచేస్తా ఉంటే వారిని పదే అవమానించి అటెండర్ పనులు కూడా చేయించడానికి టీ కాఫీలు కూడా మీరు వాళ్ళ దగ్గరనే డిస్ట్రిబ్యూట్ చేయిస్తా ఉంటారు కొన్ని మీటింగ్స్ లో. అట్లా అవమానించేది కాకుండా మీకు జీతాలు అనవసరంగా ఇస్తామని చెప్పి మాట్లాడారు నేను సీఎం గారు. ఎక్కడైనా ఆ విధంగా అవమానిస్తారా ముఖ్యమంత్రి గారి హోదాలో ఉండి? ఎందుకంత కడుపుంట సచివాలయ ఉద్యోగులు అంటే? 2వ పాయింట్, ఆర్టీసీని రెగ్యులర్ చేయడం మీద కూడా బాధపడ్డాడు. ఆర్టీసీ అన్నది రెగ్యులర్ కాకపోయి ఉంటే మీరు ఈ రోజు ఉచిత బస్సు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళకు ఉన్నటువంటి బకాయిలు పేరుకుపోయి మీరు ఉచిత బస్సు ఊసి కూడా ఎత్తుండలేదు. ఈ రోజు మీరు ఉచిత బస్సు ఇవ్వగలుగుతా ఉన్నారంటే ఆర్టీసీని రెగ్యులర్ గవర్నమెంట్ లోకి తీసుకోవడం వల్ల సుమారుగా 53,000 మంది ఉన్నటువంటి ఆర్టీసీని ఆ ఉద్యోగులను కూడా కోవిడ్ టైంలో కాపాడినటువంటి మనసున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ రోజు దాన్ని కూడా తప్పుపడతారా? కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా మీ మాటలను బట్టి ఎక్కడ కూడా వాళ్ళని రెగ్యులర్ చేయాలనే ఆలోచన కనిపించట్లా. జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి జీవో తీసుకొని మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ ప్రాసెస్ లో సగం మందిని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేసి మిగిలిన వాళ్ళని ఫార్మల్ గా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాల్సిన పక్షంలో మీరు ఈ రోజు వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నటువంటి తీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని తగ్గించాలా, వారికి జీతాలు ఇవ్వబల్లా అనే మాట్లాడుతున్నటువంటి తీరు కాంట్రాక్ట్ ఉద్యోగుల కడుపు మీద కూడా కొట్టే ప్రయత్నం ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉందన్నది అందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఆప్కాస్ ఎందుకు తీసుకొచ్చినారని అసలు ఆప్కాస్ అంటే అందరికీ కూడా తెలియాలా. అంతకు ముందు అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగ వ్యవస్థను తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. రెగ్యులర్ ఉద్యోగాలు అంటే వాళ్ళ మాట వినరు, వారి దగ్గర మనం పని చేయించుకోలేము, వాళ్ళకి భయం ఉండాలా, ఎప్పుడు పని చేయకపోయినా కూడా తీసేస్తారనే భయాన్ని వాళ్ళకి కలిగించాలా అన్న ఉద్దేశంతో మీరు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని తీసుకొని వస్తే దానికి ఒక చట్టబద్ధతను తీసుకొని వచ్చి దానికి ఒక ఆప్కాస్ అనే ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి దాని ద్వారా కరెక్ట్ గా 1వ తేదీ జీతాలు ఇచ్చి వారికి కావాల్సినటువంటి పిఎఫ్ కానీ ఈఎస్ఐలు కానీ అన్ని వాటిని కూడా వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఒక వ్యవస్థ ఆప్కాస్. అంతకుముందు మీరేం చేసినారు? ఆప్కాస్ అని చెప్పి మీకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లని
వాళ్ళని అజమాయిషి పెట్టి వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు తీసేయచ్చు. గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళ జీతాలు వచ్చినా కూడా వాళ్ళు ఏ రోజు కావాలంటే ఆ రోజు జీతాలు, దాంట్లో మళ్ళీ కొంత కమిషన్లు తీసుకొని ఎవరెవరో పేర్లు వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు రాసుకొని చేస్తున్నటువంటి వ్యవస్థ బదులు అవకాశం తీసుకొని వస్తే మీరు ఈ రోజు మళ్ళా నేను అవకాశం తీసేస్తానన్న పద్ధతిలో మీరు మాట్లాడారు.